తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భేటీ అయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గువ్వల బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 10న గువ్వల బీజేపీలో చేరనున్నారు. బాలరాజుతో పాటు మరికొందరు బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భేటీ అయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గువ్వల బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 10న గువ్వల బీజేపీలో చేరనున్నారు. బాలరాజుతో పాటు మరికొందరు బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇటీవలే గువ్వల రాజీనామా చేసిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే బీజేపీలో చేరబోతున్నట్లుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఆయన కాషాయ గూటికి చేరేందుకు ఇప్పటికే లైన్ సిద్ధమైంది. అచ్చంపేట శాసనసభ్యునిగా పనిచేసినటువంటి గువ్వల బాలరాజ్ బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీన జాయిన్ కావాల్సి ఈ నెల 9వ తేదీన ఆయన జాయిన్ కావాల్సి ఉండగా ఆ రోజు రక్షాబంధన కారణంగా అది కాస్త వాయిదా పడింది. 11వ తేదీన ఎప్పుడైనా బీజేపీలోకి ఆయన వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే అధికార బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో ఇవాళ ఉదయం ఆయన తార్నాకలోని నివాసంలో కట్టసిగా గౌరవంగా కలిశారు గువ్వల బాలరాజ్. ఈ అంశాన్ని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా స్పష్టం చేశారు. గువ్వల బాలరాజ్ తో పాటు అచ్చంపేట ఆయన నియోజకవర్గం నుంచి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో ఉన్నటువంటి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటున్నట్టు కూడా చెప్పారు. సో మొత్తానికి గువ్వల బాలరాజుతో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా నుంచి బీజేపీలోకి చేరే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.